పావునగడు పైసలు ఇస్తున్నాడు, 2 రోజులు పైసలు ఇస్తాను, పత్తకెళ్ళి ఫోన్ చేద్దాం. ఈసారి దీపావళి కొత్త ఫోన్ కొనుక్కోవాలరా, ఆఫర్ ఉంటుంది. మీ అమ్మాయి ఈసారి ఆఫర్ లేవు. అమ్మ పుల్లలురా, ఇలా ఫోన్ లేకున్నద్దురా పట్టుడు. అమ్మ పాండుగా నువ్వు కాలని ఫోన్ లేపుతలేవా? దొరికినప్పుడు నీ పని చెప్తావు. అరే లేదురా, అందరు మనకి అప్పుంటారు రా ఊళ్ళో, మనం ఎవరికి ఉన్నాం రా. నీకు తెలియదురా నీ గురించి. ఇంకా నేను పాండు మాట్లాడినట్టు ఫోన్ లేపో ఏం లేపో కదరా, చెప్తాను సంగతి. అరే మామ, నీ 10,000 నీకు 2 రోజులు ఇచ్చేస్తారా? నేను మాటలు పట్టుకుని నన్ను అనుమానించక మామ. ఊరంతా అప్పులు ఉంది, అప్పులు అని పిల్లపిస్తున్నావురా. అబ్బా చెప్తావురా నీ సంగతి. పైసలు లేకుంటే రోజులు తిరుగుతారా? పైసలేరా? అసలు ఫోన్ ఎందుకు లేపుతలేరు అన్నది. అన్న పబ్లిక్ లో వద్దే, ఇంట్లో మాట్లాడుకుందాం. సరేనా? అరే పైసలు ఇరా, గింత ఘోరమారా? అరే నేనే నీకు పైసలు ఇచ్చి నేనే ఆడుకుంటూ అవుతుంది కదరా, జర పైసలు ఇరా. అన్న ఎన్ని రోజులు అయినా కానీ నా దినాలాగే నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఇవ్వకపోయినా అనుకో, మొత్తం నీకు పైసలు ఇచ్చిన దాకా నీకనే పని చేస్తాను నేను. అరే గిన్ని రోజులు అవుతుంది కదరా, అందరికి ఇస్తా అంటున్నావంట, ఇస్తలేవంట. అరే ఫస్ట్ నాకు పైసలు ఇచ్చినాకనే ఎవరికా నీరా పోయి. అన్న ఇప్పటిదాకా ఎవ్వరికి ఇవ్వలేని పైసలు అగర్సే ఇచ్చిన అనుకో నీకే ఇస్తానే, నువ్వు బాధపడకే. పోనా మరి? సరేనా పో. పైసలు ఇచ్చి తప్పైనా ఈ పైసలు ఇస్తలేడు అసలు. ఫోన్లతో నెత్తికరాలు ఇచ్చినాడు. అమ్మ ఈడు చేస్తున్నాడు రా. అమ్మ వీడు ఫోన్ లేకపోతే తిడతాడు రా. ఎట్లా అనేసి ఫోన్ లేపాలి. అమ్మ ఇంకేదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏం చెప్తాము? జ్వరం వచ్చిందని చెప్పా. చెప్పురా. అరే ఏమైందిరా, గిన్ని రోజులు రారా? ఏమో నువ్వు గింత దొంగ అని తెలుసు, నేను పైసలు అయ్యకుంటారా అసలు. జ్వరం వచ్చిందిరా, లేకపోతే నీకే ఇద్దాం అనుకున్నా పైసలు. జ్వరం రాకపోతే నీకే ఇద్దాం అనుకున్నా, పాడగానే జ్వరం వచ్చిందిరా. నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. నీకు జ్వరం వస్తే నేనేం చేయాలరా? నువ్వు నా పైసలు నాకు పడాయి ముందు. లేదురా, ఘోరం జ్వరం మామ. లేకపోతే నీ పైసలు నీకు ముట్టటి. నాకు జ్వరం రాకపోతే ఎప్పుడో ఇచ్చేటోని మామ. నీకు నా కర్మ అట్లున్నది, ఏం చేస్తావు? అరే నాకు అవన్నీ ముచ్చట్లు వద్దురా, నా పైసలు నాకు కావాలి అంతే. ఇంత దొంగ వారా? అరే అప్పటి నుంచి చెప్తే అర్థమవుతలేదా? నువ్వేమైనా పైసలు ఇచ్చినట్టు సాక్ష్యం ఉందా? నేను పైసలు ఏమి ఇవ్వవు, ఏం చేస్తావు నువ్వు? అబ్బా కొడుక, నా దగ్గర పైసలు తీసుకుని నాకే రూపాయి మాట్లాడుతాను. నీ అసుంటారా వాళ్ళరా, మనుషులకు అప్పు కొడతలేదు. నీ సంగతి చెప్తారా ఆగు. అరే పడుగాడా? హలో ఎవరు? ఎందుకు చెప్పు. అరే నేను నందుగానిరా, ఫోన్ లేపుతలు ఏం లేపుతలు, పైసలు ఎప్పుడు ఇస్తావురా? అందరికన్నా ముందు నాకు ఇస్తాను పైసలు, నాకు వాడేరా బై. అంటే మీరు అందరూ ఒక దగ్గర కూర్చొని నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నారా? మీ ఎవ్వని కూడా ఒక్క రూపాయి అప్పు ఇచ్చలేదు. ఓన్ చెప్పుడు చెప్పుకోండి. అబ్బా నీ అబ్బా, బాకీ లేవా? అరే నీ అవ్వ, వాడు నాకు కూడా బాకీ లేదంటున్నాడు. వాడు వాడు దొరకాలి రా, వాడు దొరికినప్పుడు మా సంగతి చెప్తా. అరే వాడు ఎట్లా అయితే పైసలు వేయడరా, వాడు ఎట్లా ఇస్తాడో నాకు తెలుసు. పోదప్ప. అరే సూర్యాన్ని కూడా ఇవ్వాలంట వాడు పైసలు, సూర్యాన్ని కూడా దొరుకుని పోదాం. వెళ్ళాడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 10K వ్యూస్ వస్తే అంటే ఏనైతే ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ కామెడీ క్లబ్.